అన్న నమస్తేనా. నమస్తే మీ పేరునా? నాగేశ్వరయ్య. యా ఊరు? కడప జిల్లా మైదుగూరు మండలం సోమయాజులపల్లె విలేజ్. ఇది వచ్చేసి మనకు ఈ బెండ వచ్చేసి వెనిస్టా సీడ్స్ వీరాలో మనకు వచ్చేసి ఇది నెంబర్ 1గా ఉంది. మనకు కటింగ్ కూడా చాలా స్మూత్గా తేగడం కానీ, ఇంకా మనకు తెగుళ్ళకు దానికి కానీ మంచిగా తట్టుకుంటుంది ఇది. ఇంకా వచ్చేసి మనకు కటింగ్ చాలా స్మూత్గా. అంటే ఇప్పుడు మీరు ఈ యొక్క రకం ఎన్నుకున్నారు కదా, సో ఇది వరకు చాలా రకాలు మీరు వేసి ఉంటారు పొలంలో. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ బెండ ఎలా ఉంది, ఏం కదా పోల్చి చూస్తే మనకు ఏమైందంటే, నేను ఇంతకుముందు చాలా సీడ్స్ వేయడం జరిగింది ఎప్పటి నుంచో బెండ. కాకపోతే ఇదేంటంటే మనకు ఇంతకుముందు ఆ సీడ్స్లో వచ్చేసి మనకు ఏదన్నా అంటే ఇది మనకు డే బై డే ఖచ్చితంగా బెండ అనేది డే బై డే కొయ్యాల. అవును. అందువల్ల మనకు ఇంతకుముందు స్ట్రీట్స్లో మనకు ఏదన్నా కొద్దిగా ఏదైనా ఇంపార్టెంట్ పని ఉండి డే బై డే ఒక రోజు కోత లేట్ అయితే అది ముదురుతుంది అంటారు. మనం కొయ్యలేకపోవడం ఏదైనా సరే మళ్ళీ నెక్స్ట్ రోజు మనం కొయ్యాలని వచ్చినప్పుడు అవి కాయలన్నీ ముదిరిపోయి మనకు అంటే ఆ లక్షణం దీనిలో ఈ వెరైటీలో ఉందా? ఈ వెరైటీలో లేదు. ఇంతకుముందు వెరైటీలో చెప్తున్నా, ఇంతకుముందు వెరైటీలో అలా ఉండేది. కానీ ఈ వెరైటీలో నేను మామూలుగా ఇంతకుముందు డే బై డే ఖచ్చితంగా కోస్తున్నాము. కాకపోతే నిన్న కటింగ్ చేయాల్సిన కాయ ఇది. కటింగ్ యాక్చువల్గా నిన్న చేయాల్సిన కాయ ఇది కటింగ్. నిన్న కొద్దిగా ఇంపార్టెంట్ పని వల్ల నిన్న కటింగ్ చేయలేకపోయినాం. ఈ రోజు చేస్తే ఈరోజు నేను అనుకున్నా మామూలుగా అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, నిన్న కోయలేకపోయినా కదా, ఈ రోజు ఎట్లుంటుందో అని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మనం కోస్తే ఏ కాయ కూడా ప్రతి ఒక్క కాయ సింపుల్ గా దిగేస్తుంది, లేదుగానే ఉంది కాయ. ఇప్పుడు ఎన్ని కటింగ్లు అయింది? ఇప్పుడు ఇది వచ్చేసి 5 కటింగ్ అయిపోయినాయి, ఇది 6వ కటింగ్. ఓకే. ఇప్పుడు ఇది 30 సెంట్లు. 30 సెంట్లు నిక్కర 30 ఇంకా తక్కువ ఉంది. 30 సెంట్లు కరెక్ట్ ఉంది. సరే, మీరు కోత కటింగ్ చేస్తున్నారు కదా, ఎన్ని క్వింటాలు అవుతున్నాయి? క్వింటా అవుతున్నాయి. ఒక క్వింటా 100 కేజీలు. అంటే 100 కేజీలు అంటే ఈ 30 సెంట్లకు పర్వాలేదు అంటారా? పర్వాలేదు, 100 కేజీలు అంటే పర్వాలేదు. ఓకే. కటింగ్ ఏమో మీకు తగ్గలే? 100 క్వింటాలకి 100 కేజీలకి ఏం తగ్గలే? కటింగ్ కంపల్సరీగా ఒక కటింగ్ వచ్చేసి కింటా అవుతున్నాయి. మనకి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇది నాకు నచ్చింది దీంట్లో అదే, మనము డే బై డేలో మనం ఒకరోజు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది కొయ్యలాగా మసాలా వచ్చే ఇది మనకు నచ్చింది అనమాట. ఓకే. ఏదైనా పని వల్ల కొయ్యలేకపోయినా మసాలా రోజున కూడా బాగా సింపుల్గా కోసుకునేదానికి దీంట్లో ఆ లక్షణం అయితే ఉంది. సో ఈ వెరైటీ అయితే మీకు చాలా నచ్చింది అంటారు? నచ్చింది. సో ఇది రైతు సోదరులారా, రైతు యొక్క ఉద్దేశం ఇది, మనం వీడియో తీసి పెట్టడం కాదండి, ఆయన యొక్క ఆనందం వ్యక్తపరుస్తున్నాడు అనమాట. వెరైటీ చాలా రకాలు ఏంటంటే, 2 కోతలు కటింగ్ డే బై డే కటింగ్ ఉంటుంది, కానీ ఒకరోజు కోత ఆపితే ముదురుతుంది కాయ. ఇందులో ఆ లక్షణం లేదని వెరైటీ అయితే చాలా వెరైటీ ఎక్సలెంట్ ఉంది. వెరైటీ కటింగ్ కూడా చాలా స్మూత్గా కటింగ్ అవుతుంది. కాయ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. మార్కెట్లో ఏమంటున్నారు వ్యాపారస్తులను? మార్కెట్లో మామూలుగా మనకు వచ్చేసి మార్కెట్కి తీసుకువెళ్తే మిగతా వెరైటీలలో సపోజ్ వచ్చేసి యాక్చువల్గా చెప్తాను, సపోజ్ దానికి మిగతా వెరైటీల్లో 14 రూపాయలు ప్రైస్ ఇస్తారు అనుకో కిలోకి. దీనికి వచ్చేసి 1 రూపీ 2 రూపీ, అది 14 రూపాయలు అంటే కనుక ఇది 15, 16. ఓకే. ఈ రకానికి కాయ బాగుందని చెప్పి దీనికి చూసి 1 రూపాయి 2 రూపాయలు తెచ్చి పెట్టడం కూడా జరుగుతుంది మార్కెట్లో. ఓకే. థ్యాంక్ యూ నాగేశ్వరయ్య అన్న. మా యొక్క రకాన్ని వేసుకొని మీ యొక్క మంచి అభిప్రాయాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.